నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, శాంతి అదేవిధంగా విజయసాయి రెడ్డి మధ్య ఒక 2 రోజుల నుంచి బాగా ఒక వార్త వైరల్ అవుతుంది. వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందన్నట్టుగా ఈ రోజు దానికి ఒక స్పష్టత వచ్చింది. శాంతి గారు ఏమన్నారంటే ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. బట్ వాళ్ళ హస్బెండ్ ఏమన్నారంటే ఆ బిడ్డ ఎవరికి పుట్టిందో తెలియాలి, దానికి DNA టెస్ట్కి విజయసాయి రెడ్డి రావాలి అని చెప్తున్నారు. సో దీంట్లో ఆయన వస్తారా DNA టెస్ట్కి, లేకపోతే రారా? DNA టెస్ట్కి రమ్మని ఆయన పిలిచాడు. వెళ్ళదలుచుకుంటే ఆయన వెళతాడు విజయసాయి రెడ్డి గారు, లేకపోతే వెళ్ళరు. దీనికి మీడియాకి ఏం సంబంధం అండి, ప్రపంచానికి? అయితే ఒకటి, అతను మాట్లాడిన వెర్షన్ మొత్తం వింటే, అంటే మదన్ మోహన్ మాట్లాడిన మొత్తం ప్రెస్ మీట్ కంటెంట్ వింటే అతని దగ్గర సమ్ కన్ఫ్యూజన్ ఉంది, అతని ఎండ్లో కన్ఫ్యూజన్ ఉంది అనేది ఒక క్లారిటీ వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే తను నా పిల్లలకి భార్య కావాలి అంటే, నా పిల్లలకి తల్లి కావాలి అంటున్నాడే. నాకు భార్య కావాలి అంటం లేదు, నా పిల్లలకి తల్లి కావాలి అంటున్నాడు. ఆ రిలేషన్ నేను తెంచుకోవాలి అనుకోవడం లేదు అంటున్నాడు. ఎండ్ ప్రెస్ మీట్ చివరిలో చెప్పిన వాక్యం అది. ఆ పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలి అంటున్నాడు. అసలు ఇంత కన్ఫ్యూజను, ఇంత గందరగోళము, రోడ్డు మీదకి వచ్చేసి ఆవిడ గురించి, ఆవిడ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడి ఇంత రచ్చ జరిగిపోయిన తర్వాత ఏదో ఒకటి ఆశించాలి కదా అతను. అంటే ఒకవేళ తేలింది ఈ బిడ్డకి, ఆవిడే చెప్పింది కదా స్పష్టంగా, ఆవిడ మీడియా ముందుకు వచ్చి మైకుల ముందు స్పష్టంగా ఆ బిడ్డకి అతనికి ఏ సంబంధము లేదు అని చెప్పింది ఆవిడ. చెప్పడం మాత్రమే కాదు, అతను డివోర్స్ తీసుకున్నాము అంటే మా ఆచారాల ప్రకారం తీసుకున్నాము, లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము కాబట్టి నేను ఈ ద్వితీయ వివాహాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అతనితో ఆచారపరంగా విడాకులు తీసేసుకోవటం అయిపోయింది, మేము కలిసి లేము. అయినప్పటికీ అతను నన్ను వేధిస్తున్నాడు డబ్బుల కోసం. పర్టికులర్గా ఈ ఆడపిల్లలకి సంబంధించినటువంటి, అతనితో పుట్టినటువంటి 2 అమ్మాయిలకి సంబంధించి, వాళ్ళ పెంపకానికి సంబంధించి అతని రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి కదా ఏదో మేరకు అనే ఉద్దేశంతో నేను అతనితో సంబంధం నెరుపుతున్నాను అనే చెప్పింది ఆవిడ. కట్ చేశానని చెప్పలా. ఇతను కూడా ఏం చెప్తున్నాడు, జనవరి వరకు మేము మంచి సత్సంబంధాల్లోనే ఉన్నాం అంటున్నాడు. ఆవిడ కూడా ఆ మాట డినై చేయలే. తన కూతుళ్ళు, అతనితో తనకి కలిగినటువంటి కూతుళ్ళకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి మాత్రమే అతనితో మాట్లాడడం జరుగుతోంది, అంతకు మించి ఇంకేమీ కాదు. తనకి వేరే వివాహం అయింది, ఆ భర్తకి కూడా వేరే వివాహం అయ్యింది, ఒక కూతురు అనే విషయాన్ని కూడా అడ్మిట్ చేసింది ఈవిడ. ఆ పాప తాలూకా వ్యవహారం నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది అని ఆ భర్త చెప్పినట్టుగాను, దానికి అంగీకరించినట్టుగా కూడా ఆవిడ చెప్పింది మీడియాకి. ఆవిడ పూర్తి క్లారిటీతో మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగింది మీడియాని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, 2 ఎల్డర్స్ వాళ్ళిద్దరూ వివాహితులే అయినప్పటికీ, అంటే విడివిడిగా ఎవరికి వారు వేరే పెళ్లి చేసుకున్నప్పటికీ, వాళ్ళిద్దరికీ సంబంధించి వేరే లైఫ్ మేట్స్ ఉన్నప్పటికీ, వీళ్ళిద్దరూ మ్యూచువల్గా ఉమ్మడి అవగాహన మేరకు ఎక్కడైనా కలిసి ఉంటే అది తప్పు అనే అధికారం ఎవరికీ లేదు అని ఒక జడ్జిమెంట్ వచ్చింది. కోర్టులు అంత లిబరల్గా ఉన్నప్పుడు ఈ విషయంలో మీరెందుకు అంత రిజిడ్గా మాట్లాడుతున్నారు, మా పర్సనల్ ఏరియాలోకి వచ్చి ఎందుకు మీరు పదే అదే విషయాల్ని తడిమి మాట్లాడుతున్నారు అని ఆవిడ చాలా స్పష్టంగా మీడియాని క్వశ్చన్ చేసింది. ఎవరు సమాధానం చెప్పాల అక్కడ. రెండోది, ఆవిడ్ని ప్రశ్నలు అడిగేటప్పుడు ఒక రకమైన మోరల్ పోలీసింగ్ చేశారు. ఎవరు? రిపోర్టర్లే.
మన రిపోర్టర్లే ఉమ్, అలా ఎలా చేసుకుంటారు, ఇలా ఎలా కలిసి ఉంటారు, ఈ ధోరణిలో నడిచింది. అలా ఎలా వదిలేస్తారు ఉమ్, అని. అంటే ఇద్దరు మనుషులు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు విడిపోయి ఏ ఇష్యూస్ లేకపోతే పర్వాలేదు. ఏదైనా ఇష్యూ ఉండి వాళ్ళిద్దరూ నోన్ ఫేసెస్ అయితే, లేదు ఈ ఎపిసోడ్తో లింక్ అయిన వాళ్ళు నోన్ ఫేస్ అయితే, దాన్ని ఒక ధార్మిక విషయంగా మార్చి రచ్చ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది మన దేశంలో. ఓకే. అంటే దీనిలో పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ఇంత రచ్చ చేయటం వెనకాల నిజానికి స్టోరీ ఏమిటి? ఒక విజయసాయి రెడ్డి, శాంతి, మదన్ మోహన్ వీళ్ళ పేర్లు తీసేసి మాట్లాడుకుంటే, ఉమ్, అనగనగా ఒక ఒక ఆదివాసీ గ్రామం, అంటే ఎరుకల గ్రామం. ఓకే. అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళు బాగా చదువుకున్నారు. అసలు ఈ చదువుకోవడానికి చాలా యుద్ధం చేశాను నేను అని చెప్పింది అమ్మాయి. ఉమ్, దీన్ని ఎవరు పట్టించుకోవాలి. పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే అక్కడికి వచ్చిన రిపోర్టర్స్లో మెజారిటీ ఎక్కువ మంది ఆ ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళలో అగ్రకులాల వాళ్ళు ఉండుండొచ్చు. వీళ్ళు కష్టపడటం ఏముంది, వీళ్ళకి రిజర్వేషన్లు అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి కదా, వీళ్ళకి హ్యాపీ హాస్టల్స్ ఉంటాయి, భోజనం పెట్టి మరీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని చదివిస్తారనే భ్రమ ఒకటి ఉంటుంది వీళ్ళకి. అవును. దాంతో అమ్మాయిని నేను అసలు ఇక్కడ దాకా రావడమే చాలా కష్టపడి వచ్చాను అనే మాట వీళ్ళు పెద్ద సీరియస్గా పట్టించుకోవాలి. ఇలా చదువుకుని ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత సొంత వ్యక్తిత్వాలు ఉంటాయి. ఈ సొంత వ్యక్తిత్వాలతో ఒకళ్ళ మాట ఒకళ్ళు అంటే కన్సిడర్ చేయలేని కండిషన్ వచ్చినప్పుడు, మన ఇద్దరం కలిసి ప్రయాణించడం కుదరదు అని చెప్పి విడిపోయినప్పుడు, ఉమ్, ఈ విడిపోయే ప్రాసెస్ నడుస్తుండగా, అంటే ఆచారం ప్రకారం అయిపోయి లీగల్గా ఒక పేపర్, ఒక డాక్యుమెంట్ ఉండాలి. ఉమ్, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నాం కాబట్టి అనే ఉద్దేశంతో ఆ ప్రొసీజర్ మొదలుపెట్టి, ఉమ్, ఆ క్రతువు మొదలుపెట్టి నడుస్తున్నటువంటి దశలో ఓకే. ఆవిడ ఆవిడ వేరే వాళ్ళతో ఉంటోంది. అది అధికారికంగా పెళ్లి చేసుకునే అవకాశం లేని సందర్భం. ఉమ్, ఎందుకంటే లీగల్గా వీళ్ళ డైవర్స్కి సంబంధించి మ్యూచువల్ అప్లై చేసి ఉన్నారు. అయినప్పటికీ ఆవిడ వేరే అతనితో రిలేషన్లోకి వెళ్ళింది. ఉమ్, దాన్ని ఒక సాకుగా తీసుకుని ఆ అమ్మాయి క్యారెక్టర్ని బదనాం చేస్తానని బెదిరించి, ఉమ్, ఆవిడ ఒక ఉద్యోగిగా తృణమో పణమో సంపాదించుకుంటే సేవింగ్స్ తాలూకా వ్యవహారం ఉంటే పిల్లల పేరుతోనూ పిల్లల ప్రొటెక్షన్ పేరుతో నాకు ఇచ్చేయి ఉమ్, అనే అనే ధోరణిలో ఇతను ప్రవర్తిస్తే ఉమ్, సమాజం ఎటువైపుకి ఎండ్ తీసుకుంటుంది, ఎవరిని జడ్జి చేస్తుంది, ఎవరిని భుజానేసుకుంటుంది అంటే ఉమ్, చాలా స్పష్టంగా భర్తని భుజానేసుకునే అవకాశాలే ఉంటాయి. ఉమ్, ఎందుకుంటాయి అంటే అసలు వదిలేటువంటి ప్రభుత్వోద్యోగి అయినటువంటి తన కులం వాడైనటువంటి భర్తని ఎందుకంత హెరాస్ చేస్తోంది? ఈవిడ కోసం కదా అతను అమెరికా వెళ్ళింది. అతను చెప్పిన కథనం ప్రకారం ఓకే. అతను అమెరికా వెళ్ళడానికి విజయసాయి రెడ్డి సహకరించాడని కూడా చెప్పాడు ఆయన. ఉమ్, ఆ మేరకు ఆయన అంటే గౌరవం ఉంది నాకని కూడా చెప్పాడు. ఉమ్, ఇలా ప్లెయిన్గా ఉన్న విషయాన్ని ఎందుకు వీళ్ళు రోడ్డు మీద వేసి రచ్చ చేసుకుంటున్నారు? ఉమ్, వాళ్ళిద్దరికీ కుదరలేదు, అభిప్రాయ భేదాలు ఉండుండొచ్చు. ఉమ్, ఆ అమ్మాయి కొంచెం స్పీడు, నేను కొంచెం నెమ్మది అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు అతను. ఓకే. అయ్యి ఉండొచ్చు. ఏ కారణం చేతో ఇతనితో ఉండటం అమ్మాయికి నచ్చలేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టి ఉన్నారు అప్పటికి. ఆ అమ్మాయి వేరే నిర్ణయం తీసుకోవడం తప్పేం కాదు కదా. ఉమ్, ఎంతమంది భర్తలు తీసుకోవడం లేదు అలాంటి నిర్ణయం? అవన్నీ తప్పు అంటున్నారా వీళ్ళు? అనటం లేదు కదా ప్రపంచంలో. ఉమ్, కాబట్టి వివాహ బంధాన్ని పటిష్టంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఒక మోరల్ పోలీసింగ్లోకి వెళ్ళిపోయి ఓకే. ఈ విషయాన్ని ధార్మికంగా జడ్జి చేసే ప్రయత్నం చేస్తున్నారు అందరూ. ఈ ధార్మికతలోకి ఒక పొలిటీషియన్ ప్రవేశించడంతో దీని వెనకాల పొలిటికల్ మోటివ్స్ వచ్చేసినాయి. అతను వైఎస్ఆర్సిపి నాయకుడు అవటం,
ముఖ్య నాయకుడు అక్కడ ఒక గొడవ ఉంది. మళ్ళీ నా పార్టీలో నా వ్యతిరేకులు కూడా ఉన్నారు అని చెప్పాడు ఆయన. అవును. ఈరోజు ప్రెస్ మీట్ లో ఎవరో కాదు, అది సజ్జల వర్గం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా వీళ్ళిద్దరి మధ్య పవర్ లాబింగ్ కి సంబంధించి ఒక ఘర్షణాత్మక వైఖరి నడిచింది అనేది బహిరంగ రహస్యమే. అయితే నేనేమనుకుంటున్నానంటే ఈయన మీద తెలుగుదేశం మీడియా మొత్తం కూడా దాడి చేసేస్తుంది. ఆంధ్రజ్యోతి అలాగే మహాన్యూస్ మీదే ఎక్కువ కేంద్రీకరణ జరిగింది ఈరోజు ప్రెస్ మీట్ లో. ఆయన ఏకవచన ప్రయోగం చేశాడు, రిపోర్టర్లందరినీ ఉరే అనేశాడు, రిపోర్టర్ల ఆత్మగౌరవాన్ని భంగపరిచే పద్ధతిలో వ్యవహరించాడు. రేపు పొద్దున అదేమిటంటే, లేదు నేను ఎల్డర్లీ ఆ మాట అన్నాను తప్ప వాళ్ళని గాయపరచాలనే ఉద్దేశం కాదు, నా మనవాడిని ఉరే అన్నట్టుగానే అన్నాను అని జస్టిఫై చేసుకోవడానికి ఆయనకు ఒక మార్జిన్ ఉండొచ్చు గాక, కానీ అలా అనకూడదు అనేసాడు. అంటే ఆయనలో ఎక్కడో భావ సంచలనం జరుగుతోంది. కోపము గట్రాలు ఉన్నాయి ఆయనలో, చిరాకు ఉంది. ఆ కోపాన్ని వెళ్ళగక్కడానికి పెద్దగా మొహమాట పడలేదు ఆయన. తర్వాత జస్టిఫై చేసుకుందాం, ముందైతే అనేద్దామని చాలా అఫెన్సివ్ మోడ్ లోనే ఉన్నాడు ఆయన ప్రెస్ మీట్ లో. అలా మహాన్యూస్ ఇవన్నీ కూడా ఆయన్ని టార్గెట్ చేస్తూ రాసిన మాట వాస్తవం. ఆ అమ్మాయి మీద కూడా రాశారు. ఆ అమ్మాయి వైజాగ్ లో పనిచేసేటప్పుడు అంటే విపరీతంగా నగల పిచ్చుంది అమ్మాయికి, రకరకాల నగలు కొనేసేది, డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి అక్రమాలు చేసి చాలా డబ్బులు పోగు చేసింది. ఒక కంపెనీకి ఆవిడ అంటే ఒక ప్రభుత్వోద్యోగి ప్రైవేట్ సెక్టార్ లో నిర్వహిస్తున్నటువంటి ఒక కంపెనీకి ఎండోమెంట్ స్థలాన్ని ఆవిడ అప్పనంగా దారాదత్తం చేసింది. ఆ వ్యవహారంలో ఆవిడకి భారీ ముడుపులు ముట్టాయి. అలాగే ప్రేమ సమాజం అని ఒకటి ఉంది అక్కడ. అది 1930లో ఒక ఆధ్యాత్మికవేత్త పెట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్. విశాఖ వాల్మీకి లాంటి ఇమేజ్ ఉంది ఆయనకి. ఆయన ప్రారంభించినటువంటి అది ప్రధానంగా భజన సంఘం లాంటిది, భజన కార్యక్రమం చేస్తారండి. ఈ సమాజానికి, ప్రేమ సమాజానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది అక్కడ. ఆ ల్యాండ్ ఎండోమెంట్ దీనిలోకి వస్తుంది. ఆ ఎండోమెంట్ లోకి వచ్చినటువంటి దానిలో ఆల్రెడీ వేరే వాళ్ళు ఒక ఇది తీసుకుని కన్స్ట్రక్షన్స్ ఏవో మొదలు పెట్టారు. దానిలో కొన్ని రెగ్యులరైజ్ చేయటము ఇలాంటి యాక్టివిటీలోకి ఈవిడ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆవిడ ప్రవేశించింది. అక్కడ కొన్ని విజయసాయి రెడ్డి గారికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఏవో చేసింది ఈవిడ అనేది మదన్ మోహన్ ఆరోపణ. తద్వారా ఆవిడకి కొంత డబ్బులు ఆయన దగ్గర నుంచి ముట్టాయని ఆ డబ్బులు పెట్టి ఆవిడ ఒక విల్లా కొంది. ఆ విల్లా కొంటున్నటువంటి ప్రాసెస్ లో ఇతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, మదన్ మోహన్ది అనేది అతను ఎస్టాబ్లిష్ చేశాడు. అయితే ఆవిడ ఈ ప్రేమ సమాజంలో జరిగినటువంటి వ్యవహారాల గురించి ఆవిడ మాట్లాడింది. ఇద్దరూ మాట్లాడిన విషయాలు చాలా సిమిలర్ విషయాలు మాట్లాడారు. సరే, ఇవంతా జరిగింది. ఈ విజయసాయి రెడ్డి ఈ ఆర్థిక పరమైనటువంటి అవకతవకలు ఈఎంఐ ద్వారా, ఈఎంఐ అతనికి లైజోనింగ్ ఆఫీసర్ గా పనిచేసిందని, విజయసాయి రెడ్డి ద్వారా ప్రభుత్వంతో రకరకాల పనులు చేయించుకున్న వాళ్ళందరూ కూడా మాకిది మీకది అనే పద్ధతి ప్రకారం ఆ పేమెంట్స్ అన్ని ఈఎంఐ ద్వారా జరిగినాయని, దాంట్లో ఈవిడ కమిషన్ భారీగా ముట్టిందని, దాంతో ఆవిడ భారీ నగలు ఇవన్నీ దిగేసుకుని తిరిగేదని ఒక కథనం జ్యోతిలో వచ్చేసింది. ఆ అమ్మాయిని టోటల్ గా పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఒక కథనం వెలువరించింది ఆంధ్రజ్యోతి. సో తెలుగుదేశం మీడియా అంతా ఇలా చెలరేగిపోతున్న సమయంలో దీన్ని ఖండిస్తూ కౌంటర్ గా అవతల నుంచి వైఎస్ఆర్సీపీ మీడియా విరుచుకుపడాలి కదా. అనుకున్న స్థాయిలో అది విరుచుకుపడలేదు. కొన్ని వాళ్ళ తాలూకా మీడియా, సోషల్ మీడియా సెల్స్ దీని మీద రెస్పాండ్ అవుతున్నాయి, కానీ యుద్ధ ప్రాతిపదికన జరగటం లేదు. ప్రధానంగా సాక్షి నుంచి దీనికి కౌంటర్ ఆపరేషన్ జరగట్లా. కొంత న్యూట్రల్గా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం తెలిసిన తర్వాత స్పందిద్దామనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు.
అది మరీ డిఫెన్స్గా ఉంది అనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డి కొంచెం అఫెండ్ అయ్యి చిరాకు పడి ఉండొచ్చు ఈరోజు. అంటే మా పార్టీలో కూడా నాకు వ్యతిరేకంగా కొంతమంది ఉన్నారు అనే మాట ఆ యాంగిల్లో వాడేసి ఉంటాడు ఆయన. దీన్ని పట్టుకొని అసలు ఈ ఎపిసోడ్ బయటకు తీసుకురావడం వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఇంకో ప్రచారం మొదలైంది. విజయసాయి రెడ్డిని టోటల్గా పార్టీ నుంచి వైండప్ చేసి బయటకు విసిరేస్తున్నారు అనే ప్రచారం కూడా మొదలైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు గతంలో కూడా చూసాం మనం. ఆయన తారకరత్న అంత్యక్రియలు అప్పుడు చంద్రబాబుతో చాలాసేపు డిస్కషన్స్ చేశాడు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, అలకే రెడ్డి, ఆ అమ్మాయి ఎట్లా సెటిల్ అవుతుంది, ఎక్కడ సెటిల్ అవుతుంది, ఆ ప్రాపర్టీస్కి సంబంధించి మోహన్ కృష్ణ గారు చాలా రెజిడ్గా ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి ఒక సానుకూల వాతావరణం ఎలా రప్పించాలి, దీనికి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే నేను చంద్రబాబుతో మాట్లాడానని చెప్పినా ఎవరు నమ్మలా. ఈయన తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నాడని కథనాలు రాసేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన బయటకు గెంటేస్తున్నాడు, ఈ క్షణమే ఉత్తర క్షణము అనే ప్రచారం జరుగుతోంది. అసలు ఈ మొత్తం కథనం బయటకు పంపు చేసిందే జగన్మోహన్ రెడ్డి అనే ఒక ప్రచారం కూడా జరిగిపోతోంది. చంద్రబాబు ఉన్నాడు దీని వెనకాలనే ప్రచారం జరుగుతోంది. నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి ఈ డ్రామా అంతా నడిపిస్తున్నారని నేనైతే అనుకోవడం లేదు. ఇది అనుకోకుండా లీక్ అయింది. ఎక్కడ లీక్ అయింది ఇది? అతను ఎండోమెంట్ కమిషనరేట్కి రాసినటువంటి ఉత్తరం లీక్ అయింది. జనరల్గా ఎవరైనా ఒక ఆఫీస్లో అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఆ అప్లికేషన్ నకలు సంపాదించాలంటే దానికి ఒక అప్లికేషన్ పెట్టుకుని ఆమోదం ముద్ర వేయించుకున్న తర్వాత మాత్రమే రికార్డులో పెట్టుకుని అది ఒక కాపీ ఇస్తారు. ఇది జనరల్గా జరిగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా తీసుకోవచ్చు. ఎవరైనా ఒక సమాచారం తీసుకునేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో ఎవరయ్యారు, ఎవరు అప్లై చేశారు అనేది ఏమీ లేదు. అది బయటకు వచ్చేసింది. ఎలా వస్తుంది అలాగే? ప్రభుత్వ కార్యాలయంలో నుంచి ఒక కాగితం అలా మీడియాలోకి లీక్ ఎలా అయింది అంటే చాలా అవుతాయి కదా లీకులు అని చెప్పారు. ఈరోజు అమ్మాయి అడిగింది ఆ ప్రశ్న మీడియాని. ఇదేంటి చాలా వస్తాయి అలా మా చేతికి, రకరకాల సోర్సెస్ ఉంటాయి మాకు అన్నాడు. ఓకే, సోర్సెస్ ఉన్నాయి, నీ సోర్సెస్లో నుంచి నీకు బయటకు వచ్చింది, నువ్వు పబ్లిష్ చేసావు. నీ సోర్సెస్లో నుంచి నీకు అది దొరకగానే అందులో విజయసాయి రెడ్డి పేరు చూడగానే వీళ్ళల్లో ఉత్సాహ నరాలు మేల్కొన్నాయి. మేల్కొని అవి పరవళ్ళు తొక్కినాయి. తొక్కి వెంటనే ఈ కథనాలు అల్లేసి మొదలుపెట్టేశారు. వాళ్ళ గేమ్ మొదలుపెట్టేశారు. విజయసాయి రెడ్డిని టార్గెట్ చేయవాలను, అక్రమ సంబంధం, విజయసాయి రెడ్డికి ఆవిడకి ఒక రిలేషను అంటగట్టేసి దీన్ని సినిమా నడిపేస్తే విజయసాయి రెడ్డి కార్నర్ అయిపోతాడు. వైఎస్ఆర్సీపీ నుంచి పారిపోవటం లేదు, జగన్ చంపేయటం, ఈ లెవెల్లో మనం ఈ డ్రామాకి ఒక హైప్ ఇవ్వాలి అనేది డిసైడ్ అయ్యారు. ఆ దాడి మొదలైపోయింది. ఇది ఉత్సాహంగా జరిపినటువంటి కార్యక్రమమే తప్ప ఇదేదో చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇదిగో అక్కడ శాంతి అనే అమ్మాయి ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఆవిడ తాలూకా వ్యవహారంలో విజయసాయి రెడ్డికో లింక్ ఉంది, దీన్ని ఫోకస్ చేసి దాడి చేయండి అని చంద్రబాబు చెప్పు ఉండడు, జగన్మోహన్ రెడ్డి చెప్పు ఉండడు. ఇది వీళ్ళ అత్యుత్సాహమే. ఇప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దీన్ని అందిపుచ్చుకుని పొలిటికల్ మంట రాజేసే పనిలో తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు. ఇప్పుడు ఆయన విలేకరులను ఉరై అనే సంబోధించాడు విజయసాయి రెడ్డి. దాంతోపాటు చాలా విషయాలు చాలా ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేశాడు. వీటి మీద రియాక్ట్ అయ్యి వాళ్ళు రేపు పొద్దున ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయం మాకు సంబంధం లేదు కానీ తన బిహేవియర్ ఏమిటి అనే దాని మీద ఒక దాడి చేయొచ్చు. ఇది ఇప్పట్లో సెటిల్ అయ్యే వ్యవహారం లాగా కూడా కనిపించట్లా. అంటే అతనేమో డిఎన్ఏ అంటున్నాడు. ఈ డిఎన్ఏ టెస్టులు వీటన్నిటికంటే కూడా మోటో ఒక చిన్న లీకేజ్ ఇచ్చాడు ఆ ప్రెస్ మీట్లోనే. ఎవరు? మదన్ మోహన్. ఆ ఆడపిల్లల తాలూకా వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే చదువుకుంటున్నారు, వాళ్ళ తాలూకా భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ కొంత ప్రాపర్టీ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, దానికి సంబంధించిన ఒక సెటిల్మెంట్ జరిగితే బాగుంటుంది అని అంటున్నాడు అతను. నిజానికి అదే జరగాలి. ఆ అమ్మాయి కూడా ఇలాంటి ప్రతిపాదన ఒకటి వచ్చిందని చెప్పింది. ఆ సెటిల్మెంట్ గ్రాండ్గా ఉండటం కోసం ఇంత హడావిడి చేస్తున్నాడా ఇతను అనిపించే విధంగా ఆ ప్రెస్ మీట్ నడిచింది.
ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు కాదు అని వెళ్ళిపోయింది, ఇంకొకళ్ళతో ఉంటోంది, అతనితో పిల్లాన్ని కనేసింది. ఇప్పటికీ నాకు నా భార్య కావాలను అని తను అనటం అది క్వైట్ ఇల్లాజికల్. అంటే అంత చేసేసింది కదా, వదిలేసేయండి, మీరు మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. వదిలేయటానికి సంబంధించి మీ డిమాండ్స్ ఆల్రెడీ మ్యూచువల్ కోర్టులో ఉందని చెప్తోంది. కోర్టుకి వెళ్తే ఆ కాగితాలు వస్తాయి కదా. అలాగే అతను ఈ ఆచారం ప్రకారం డివోర్స్ తీసుకున్నాడు అని చూపిస్తున్నటువంటి కాగితంలో కూడా తనకు తెలియకుండా తన సంతకం తీసేసుకుని ఆ పైన మ్యాటర్ వాళ్ళు రాసుకున్నారు, నాకు తెలియదు అది అని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. అందులో వాస్తవం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏది జరిగినా వాళ్ళు ఆచారం ప్రకారం డివోర్స్ తీసుకున్నారా లేకపోతే కోర్టులో తీసుకున్నారా అనే దాంతో అవన్నీ పక్కన పెట్టి లీగల్ టెక్నికల్ వ్యవహారాలు పక్కన పెడితే ఆ అమ్మాయికి ఇతనితో కలిసి ఉండటం ఇష్టం లేదు అనేది రకరకాలుగా ఇతను ఎస్టాబ్లిష్ చేశాడు. నువ్వు లావైపోయావంది, నీకు పొట్ట వచ్చింది అంది, ఇలా మాట్లాడాడు ఆయన. బాడీ షేమింగ్ చేసింది అని మాట్లాడాడు. అది బయటకు చెప్తున్నాడు. ఇంకెక్కడో ఏదో సమ్ డిఫరెన్సెస్ వచ్చి ఉండొచ్చు, మన ఇద్దరం కలిసి ఉండొద్దు అనుకున్నారు. మా నాన్న ఆవిడ ప్రయాణం ఆవిడ ప్రారంభించింది, తన ప్రయాణం ఏదో తను చేస్తున్నాడు. ఎందుకు మళ్ళీ దీన్ని రచ్చ చేస్తున్నారు? ఏదో మోటో లేకుండా జరగదు కదా ఇది. టార్గెట్ చేసి ముగ్గురిని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆ ముగ్గురులో ఒకటి ఆ అమ్మాయి సెంటర్. వెనకాల కనిపిస్తున్నటువంటి ప్రధాన విలను విజయసాయి. ఆ తర్వాత ఇంకొక షాడో విలను అతను. అంటే ఈ అమ్మాయి భర్తగా ఉన్నటువంటి, అంటే రెవెన్యూ కేసెస్ చూసేటువంటి అడ్వకేట్ అతను. ప్రభుత్వం వైపు నుంచి రెవెన్యూ కేసెస్ ఉంటాయి కదా, అవి చూసేటువంటి అడ్వకేట్. ఈ అమ్మాయి కూడా అడ్వకేటే. ఈ అమ్మాయి ప్రాక్టీస్ చేసింది ఇక్కడ హైదరాబాద్లో. ఆ సందర్భంగా ఏర్పడినటువంటి పరిచయం అది లీడ్ అయి అతనితోనే నేను ఆ పిల్లవాడిని కన్నాను అని ఆవిడ ప్రకటించింది. అక్కడ ఆవిడ సుభాష్ అంది, సుభాష్ రెడ్డి అనలేదు. అసలు ఈ సుభాష్ వేరు, ఆ రెడ్డి వేరు. అంటే అమ్మాయికి సుభాష్ అనేవాడితోనూ సుభాష్ రెడ్డి అనేవాడితోనూ కూడా సంబంధం ఉందనేటువంటి కథనం కూడా ఒకటి నడిచింది మధ్యలో. అయితే వాళ్ళిద్దరూ సుభాష్ అని మాట్లాడుకున్నారు, కానీ సుభాష్ రెడ్డి అతని పేరు. ఒక క్యారెక్టర్ అయితే ఉంది. సో అతనితో నేను కొడుకుని కని ఉన్నాను అని ప్రకటించేసింది ఆవిడ. దాన్ని ఓకే చేసేసి అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లలు ఆ అమ్మాయి దగ్గర ఉంచాలా, తను పెంచుకుంటాడా అనేది తేల్చేసి, నేను పెంచుకుంటాను, ఈ ఆడపిల్లలకి సంబంధించి నువ్వు కొంత ప్రాపర్టీ ఇవ్వాలి, ఇంత ఇస్తే బాగుంటుంది అని పబ్లిక్ గా ఒక మాట చెప్పేస్తే ఆవిడ సెటిల్మెంట్ చేసేసుకుని వెళ్ళిపోతుంది కదా. అలా కాదు, డిఎన్ఏలు ఇవన్నీ ఎందుకు రచ్చ చేస్తున్నాడు ఇతను అంటే ఖచ్చితంగా పొలిటికల్ మోటో ఉంది దీని వెనకాల. ఆ అమ్మాయి నుంచి ఏదో గెయిన్ అవటం అనేది కూడా ఉంది, దాంతో పాటు పొలిటికల్ మోటో ఉంది. ఈ పొలిటికల్ మోటో అనేది ఎప్పుడైతే అనుమానం వచ్చిందో దాని వెనకాల ఎవరున్నారు, వాళ్ళ నుంచి ఇతనికి లభిస్తున్నటువంటి ఫైనాన్షియల్ అష్యూరెన్సెస్ ఏమిటి అనే దగ్గర దాకా డౌట్స్ వస్తాయి. ఇవన్నీ అనుమానాలే, దేనికి నిర్ధారణలు లేవు, సాక్ష్యాలు లేవు. ఇతనికి ఎవరైనా ఏదైనా బలమైనటువంటి ఆర్థిక భరోసా కల్పించి ఇంత ఇస్తాం నువ్వు వాడిని బదనాం చేస్తే అని ఎవరైనా డిజైన్ చేశారా ఈ ప్రోగ్రాము? ఇప్పుడు వంశీ పేరు వస్తోంది, మహాటీవీ వంశీ. అతనిని ఎవరైనా మోటివేట్ చేశారా? అతన్ని కూడా ఒక పట్టకారుగా వాడి ఈ డ్రామాని హైలైట్ చేయమని ఎవరైనా ప్రమోట్ చేశారా? ఇలాంటి 100 సందేహాలు వచ్చే విధంగా కథ నడుస్తోంది. ఇది పూర్తిగా పర్సనల్ అఫైర్. ఒక భార్య భర్త, వాళ్ళకి 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయి. ఆ అమ్మాయి ఆస్తుల కోసం వెంపర్లాడితే ఆడి ఉండొచ్చు. ఇతను చదువు కోసం అమెరికా వెళ్ళాడు. ఆ అమ్మాయి ఆస్తులు పోగేసుకునేటువంటి కార్యక్రమంలో ఒక ఇల్లీగల్ అఫైర్ నడిపి ఉండొచ్చు. నడపడం తప్పని నేను అంటాం లేదు, అదే ఆవిడ వ్యక్తిగత వ్యవహారం. ఎవడి వ్యక్తిగతంలో ఒకళ్ళ వ్యక్తిగత విషయాలు ఇంకొకళ్ళు జడ్జి చేయటం తప్పు. ఆ అమ్మాయి రీజన్స్ ఆ అమ్మాయికి ఉంటాయి, ఆ కాన్సిక్వెన్సెస్ తను ఆ దూరంలో వెళ్ళుండొచ్చు. ధార్మిక కోణంలో దాన్ని జడ్జి చేయటం తప్పు. అది ఓపెన్గా చెప్పేసింది, అతనితో నేను డివోర్స్ తీసుకున్నాను, ఆ కాగితాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు, అతని మదర్ ఎవరో ఉన్నారు, మదర్కి కొంచెం అనారోగ్యం ఉంది, అందుకని ఆవిడ లేరు,
అతని తరఫున ఎవరో వచ్చారు, నా తరఫున నా బంధువులు ఉన్నారు, అందరి సమక్షంలోనే జరిగింది అని చెప్తోంది అమ్మాయి. సరే దానిలో సాక్షి సంతకాలు ఉన్నాయా పరిశోధించండి అని చెప్తున్నాడు అతను. ఇదంతా ఈ వ్యవహారం పక్కన పెట్టేస్తే నీతో ఉండటం అమ్మాయికి ఇష్టం లేక కదా వేరే వాళ్ళతో ఉంది, వదిలేసి నీకేం కావాలో అడుగు తీసేసుకో. ఆడపిల్లల సంరక్షణ కోసం నువ్వెంత ఇస్తావు, నేనెంత ఇస్తాను, నువ్వేమి ఇస్తావు అనేది ఒక మ్యూచువల్గా ఒక మాట అనుకుని క్లోజ్ చేయండి వ్యవహారాన్ని. క్లోజ్ చేయదగ్గ విషయమే అది. ఇప్పుడు ఆ పిల్లవాడికి తండ్రి ఎవరో కనిపెట్టాలి అనేటువంటి బృహత్తర కార్యక్రమం ఎందుకు తీసుకున్నాడు ఆయన? అమ్మాయి తాలూకా వ్యవహారాలను ఎందుకు నడి రోడ్డు మీద రచ్చ చేయాలనుకుంటున్నాడు అంటే దీని వెనకాల ఏదో మోటో ఉంది అనేది అర్థం అవుతుంది. అప్పుడు అనుమానాలు తెలుగుదేశం పార్టీ దిశగా ప్రయాణించే ఛాన్సెస్ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ఇతనికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఉండటంతో ఇది అనేక విధాలుగా హైలైట్ అయి ప్రజల అటెన్షన్ ని గ్రాప్ చేసే ఎపిసోడ్ గా మారింది. అంతకు మించి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేదు దీనికి. ధార్మిక కోణంలో చాలా మంది గుండెలు బాదుకోవడం, ఆ అమ్మాయిని మోరల్ పోలీసింగ్ పేరుతో అమ్మాయిని ఈరోజు బాగానే టార్చర్ పెట్టారు. అడగకూడని రకరకాల ప్రశ్నలు అడిగి ఆవిడ కొంచెం బాధపడుతూ చివరికి నా పర్సనల్ ప్రైవసీ కూడా లేకుండా చేస్తున్నారు నాకు అంది అని చాలా విషయాలు వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చాలా కష్టపడి చేసింది ఆ అమ్మాయి తన పరిధిలో. కానీ ఎవరు ఎడ్యుకేట్ అవ్వడానికి రాలా. అక్కడి నుంచి ఏదో సెన్సేషనల్ కంటెంట్ గుంజాలి అనేటువంటి తపన తప్ప వీళ్ళకి ఆ అమ్మాయి చెప్తున్నది అర్థం చేసుకోవాలనేటువంటి మోటో కనిపించలేదు. అందుకని ఈ డ్రామా ఇప్పట్లో ఆగదు. ఇంకా అనేక ప్రెస్ మీట్ల గురించి మనం మాట్లాడుకోక తప్పని పరిస్థితి అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.